అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న తన రెండో పత్రికలోని 2వ అధ్యాయంలోని 19వ వచనం నుంచి ఆలోచిద్దాం. ఇక్కడ అంటున్నాడు, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అంటున్నాడు. ప్రభు తన వారిని ఎరుగును. ఇంకా అనునదియు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలనని అనునది దానికి ముద్రగా ఉన్నది అంటున్నాడు. పౌలు గారు రాస్తున్న ఈ పత్రికలో దేవుని యొక్క ఉనికిని చెబుతూ ఆయన ఎంత స్థిరత్వం కలిగిన వాడు అన్నది తన కుమారుడైన తిమోతికి నేర్పిస్తున్నాడు. తండ్రైన దేవుడు వేసిన పునాది చాలా స్థిరమైనదని, తన వారు ఎవరో ప్రభువుకు తెలుసని, వారిని గుర్తెరుగుతాడని, తన వారిని ఆయన తెలుసుకొనగలడు, గుర్తించగలడు అని, ఆయనను ఒప్పుకున్న ప్రతి వారు అసత్యమైన దుర్బోధ సంబంధమైన దుర్నీతి నుండి తమ్మును తాము కాపాడుకుంటారని, తప్పించుకుంటారనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుని యొక్క స్థిరమైన పునాది అంటున్నాడు. యెషయా గ్రంథంలోని 28వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడండి? అది ఓఫీరు బంగారునకైనను, సరిగ్గా చదవండి. ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇది కరెక్ట్ మాట. ఏమంటున్నాడు అందులో? సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి అంటున్నాడు. అమూల్యమైన తలరాయి, అది బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. అంటే దేవుడు వేసిన పునాది ఎంత స్థిరముగా నిలకడగా ఉన్నది అన్నది ఇక్కడ చెప్తున్నాడండి. ఎవరెన్ని అనుకున్నా, పై సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఎవరు దీని గురించి ఎన్ని అబద్ధపు మాటలు పలికినా, దుర్భాషలాడినా, కాని మాటలు లేని మాటలు ప్రకటించిన, వారి మాటలు కొరుకు పుండు పాకినట్టు ప్రజలందరికీ ప్రాకిన, ఎందరో ఈ సత్యమైన బోధ నుండి తొలగిపోయిన, అబద్ధాన్ని ఒకవేళ అధిక శాతంలో ప్రజలు నమ్మిన, దేవుడు వేసిన పునాది మాత్రం చాలా స్థిరమైనది. ఆయన చెప్పినది యథార్థమైనది, ఖచ్చితమైనది. ఆయన పునాది వేశాడు. 19వ వచనంలో మనం తిమోతిలో చదువుకున్న మాట అదే. పైన ఒకవేళ పునరుద్ధానం గతించిందని, ఎందుకంటే పైన హుగెళ్ళు ఎవరు? వాళ్ళు హుమనయును ఫిలేతును అన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళంటే, పునరుద్ధానం లేదు, మనకి తిరిగి బ్రతకటం అనేది లేదు. అసలు యేసు యొక్క జీవం దాని మీద ఆధారపడి ఉంది. అంటే చనిపోయిన ఆయన తిరిగి లేచాడు అన్న సత్యం ఈ రోజుకి సమాజం అంగీకరించలేకపోతుంది. అందుకే ఒక దేదాత లాంటి వాడు నోరు పారేసుకున్నాడు. ఇప్పటికీ ఒక జకీర్ నాయక్ లాంటి వాడు నోరు పారేసుకుంటున్నాడు. వాడి అనుచరులైన వాళ్ళు ఎంతో మంది ప్రగల్భాలు పలుకుతున్నారు. అంటే ఎప్పటికీ వారి ఉద్దేశం ఒకటే, బైబిల్ ఒక తప్పుడు పుస్తకము. వీరు ఎంతో మందిని చెరుస్తున్నారు వారి మాటల ద్వారా. వారి విశ్వాసాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. అటు క్రైస్తవుల్లో దొంగలున్నారు,
క్రైస్తవులు కాని వారిలో కూడా వీరి విశ్వాసాలు చెరపడానికి శత్రువు ఎంతో మందిని వాడు ప్రేరేపించి ఆవహించి ఈ స్థిరమైన పునాదిని కదపాలనుకుంటున్నాడు. అసలు యేసుక్రీస్తు పునాది వేసింది ఎవరి ద్వారా వేయబడింది అనుకుంటున్నారు? 19వ వచనంలో దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఇంతకీ దాన్ని వేసింది ఎవరో తెలుసా? క్రియేటర్, దేవుడే. దేవుడే మూలరాతిని, ప్రారంభ రాయిని వేశాడు ఆయన. ఆయన వేసిన దానిని మనుషుడు కదపడమా? ఈరోజు విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని చూచి ఓర్వలేని ఎందరో దుష్టులు, అబద్ధికులు, అపనమ్మకస్తులు బైబిల్ను గురించి ఎన్నో తప్పుడు వాదాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సత్యాన్ని అసత్యంగా మార్చి ఉన్న దేవుని లేడని చెబుతున్న నాస్తికులు, హేతువాదులు లాంటి వాళ్ళు బైబిల్నైతే విశ్వాసమైన ఆధారిత గ్రంథంగా మనం నమ్మి దాన్ని అనుసరిస్తున్నాము, దాని నుంచి మళ్లించాలని ఎందరో క్రైస్తవ భక్తుల వేషంలోని దొంగలు బైబిల్ను తప్పుడుగా వల్లించి వక్రీకరించి దారి మళ్లిస్తున్న ఇదే సమయంలో ఇక క్రైస్తవులు కాని ఎందరో ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు, ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఎలాగైనా బైబిల్ తప్పు, యేసుక్రీస్తు ఒక అబద్ధికుడు. డావిన్సీ కోడ్లోని వాడి ఉద్దేశం ఏంటి? వాడు బొమ్మ వేయటంలో ఎలాగైనా ప్రభువును ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలి, అది వాడు మెయిన్ గోల్. అందుకే బొమ్మ వేశాడు. యేసుకు అక్రమ సంబంధం మరియతో అంటగట్టి ఈయన ఒక చెడ్డ మనిషి అని ప్రజల మధ్య నిరూపించాలి. వాడొక క్రైస్తవుడు, ఒక క్రైస్తవ దేశంలో పుట్టినవాడు. వాడు పలికే మాటలు చూసారు ఎలా ఉన్నాయి? ఇక మిగిలిన ఇస్లాంకి చెందిన వారిలో ఎంతో మంది యేసుక్రీస్తు తప్పుడు మనిషి అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడు అని, యేసుక్రీస్తు అసలు దేవుడే కాదు అని ఇలా తప్పుడు మాటలు ప్రచారంలోనికి తెచ్చి ఎందరో క్రైస్తవులని తమ మాటల ద్వారా ఆటంకపరుస్తున్నారు. నమ్మిన అనేక మంది వారి మాటల వలన ఎటు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎవరు ఎన్ని ఆటంకపరిచినా యేసు ఎప్పటికీ యేసే. ఆయన ఉన్నత స్థితి ఎవడు కదపలేనిది, స్థిరమైనది. ఉదయం నిన్న ప్రశ్న జవాబుల్లో ఎవరో అడిగారు, అయ్యా నేను ఇస్లాం నుంచి మారాను, ప్రభువులోనికి వచ్చాను, నా కుటుంబంలోని నా సమాజంలోని వాళ్ళు ఎందరో నన్ను ఎన్నో అభ్యంతరాలు తెలియజేస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు, వారికి నేను ఎలా చెప్పాలి బైబిల్ గొప్పదని అన్నప్పుడు డైరెక్టర్ గారు చెప్పిన మాట, ఇప్పటికీ శకపురుషుడిగా ప్రపంచమంతా యేసుక్రీస్తును గుర్తించింది అంటే అది ప్రపంచ గొప్పతనం కాదండి. ప్రపంచ మానవులందరూ ఎన్నుకున్నారు అనుకుంటున్నారా? కాదు, అది దేవుని సంకల్పంలోని ఏర్పాటు. తన కుమారుణ్ణి శకపురుషుడిగా నిలబెట్టాలని దేవుడు అనుకున్నాడు కనుక ఈ గర్భదరిద్రులందరూ ఆయన పేరు పెట్టారు. దేవుడు అనుకోకుండా వీళ్ళేదో పెద్ద యేసుక్రీస్తుకి వన్నె తెచ్చారని అనుకోకండి. దేవుని సంకల్పంలో తన కుమారుడు కాలాన్ని లెక్కగట్టడానికి శకపురుషుడిగా, యుగపురుషుడిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుకనే ఈ సన్నాసులందరూ కలిసి యేసుక్రీస్తుని ఎన్నుకోవలసి వచ్చింది. గతి లేక, మతి లేక. కనుక ప్రతివాడు యేసును ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే దేవుడు వేసిన పునాది ఆయన. ఏదో విధంగా తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించాలని నువ్వు ఎంత ట్రై చేయి, ఎంత ప్రయత్నించు, ప్రతివాడు బైబిల్ మీద దండెత్తడం, ప్రతివాడు బైబిల్ మీద కామెంట్ చేయడం, ప్రతివాడు బైబిల్పై మాట్లాడడం. ఏసంటే నీకు ఎందుకు అంత కోపం? ఏసంటే ఎందుకై నీకు అంత ద్వేషం? ఒక టీవీ ఐ న్యూస్ వాడు యేసు సమాధిలో ఏం జరిగింది, నిన్నగాక మొన్న బొడ్డు కత్తిరించిన వీడికి ఏమన్నా 10 ఏళ్ల క్రితం ఐ న్యూస్ అనేది లేదు, 5 ఏళ్ల క్రితం ఐ న్యూస్ లేదు.
వీడు మొహానికి ఏదో కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా నొల్లేసరికి, వీడు ఒక ఛానల్ పెట్టేసరికి యేసుక్రీస్తు సమాధిలో ఏం జరిగిందో ఈడేం చెప్తాడు? ఈ లొల్లిగాడు ఏమన్నా? యేసుక్రీస్తు సమాధిలో పెట్టబడింది 2000 సంవత్సరాల క్రితం జరిగినది. అది నిన్నగాక మొన్న పుట్టిన వీడు యేసు సమాధిలో ఏం జరిగిందో వీడేం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి? ఆధారపూరితమైన ఎన్నో గ్రంథాలు లిఖింపబడి ఉన్నప్పుడు వీడికి ఏం తెలుసని వీడి ఫ్యాక్ట్ చెప్తాడు. అంటే ప్రతి వాడికి యేసుక్రీస్తు మీదే కాన్సన్ట్రేషన్. అది వాళ్ళది కాదు టార్గెట్. ఈ పిచ్చి సన్నాసులందరినీ రేపేది ఎవడో తెలుసా? మన విరోధి అయిన అపవాది. ఏసంటే పడదు వాడికి. ఏసంటే వాడికి ఇష్టం ఉండదు. కాలు మీద పడమన్నందుకు ఏసిచ్చిన జవాబుతో దిమ్మ తిరిగిపోయింది అడిగి మొదటి శతాబ్దంలోనే. పడగొట్టాలని 3 ప్రయత్నాలు చేసినా యేసును ఆపలేకపోయాడు. కనుక కత్తి కట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసుపై కక్ష సాధింపు చర్యలు సాగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి దొంగలందరినీ రేపి ఏదో విధంగా ఒక బైబిల్ తప్పుడు గ్రంథం అని, యేసుక్రీస్తు ఒక అబద్ధికుడని ప్రజల మధ్య చిత్రీకరించి నమ్ముతున్న అనేక మందిని యేసు విశ్వాసం నుండి తొలగించాలని, యేసు సిలువ వేయబడలేదని ఒకడు, యేసు కాశ్మీర్కి వచ్చాడని ఒకడు, యేసు మగ్దలేని మరియతో ఉన్నాడని మరొకడు, బైబిల్లో 100 తప్పులున్నాయని ఒకడు, 1000 తప్పులున్నాయని ఒకడు, 10,000 తప్పులున్నాయని మరొకడు. ఇలా ప్రతివాడు బైబిల్ పైన ఎందుకు వాడు గురి పెడుతున్నాడు అంటే టార్గెట్ చాలా ఎత్తులో ఉంది. యేసు ఎక్కడో ఏదో మూలన ఉన్నవాడు, ఎవరికి తెలియని వాడైతే యేసు పైన ఎందుకండి వీళ్ళంతా ధ్వజం ఎత్తుతారు? యేసుక్రీస్తు ఈరోజు ఒక టాప్ ఫిగర్ ప్రపంచంలో. బుద్ధుడు కూడా పుట్టాడు యేసుకు ముందే. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు పూర్వమే బుద్ధుడు ఉన్నాడు. మరి బుద్ధుడికి ఎందుకు అంత టాలెంట్ లేదు? ఈరోజు బుద్ధుడు ఎందుకు అంత ప్రాపకంలోకి రాలేదు, ప్రాచుర్యంలోకి రాలేదు? అదే బుద్ధుడికి యేసుక్రీస్తుకున్న తేడా. అదేనండి యేసుకి బుద్ధుడికి ఉన్న తేడా. ఆ తర్వాత వచ్చాడు మహమ్మద్ ప్రవక్త. యేసు తర్వాత, యేసు పుట్టిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత. అయినా యేసుని ఎందుకో బీటౌట్ చేయలేకపోతున్నారు. ఎంతసేపు కావలసిన పెళ్లిళ్ళు చేసుకొని సంతానాన్ని డెవలప్ చేయడం వాళ్ళకి తెలిసి తప్పించి, అవునా, వాళ్ళ గర్భాన పుట్టిన వాళ్ళని పెంచుకోవడం వాళ్ళకి తెలుసు. కానీ మరొకరిని తమ మతంలోనికి రప్పించుకోవటం, ఒప్పించుకోవటం వాళ్ళకి తెలియదు. ఒకవేళ ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ, ప్రపంచంలో 6 నేల మందున్న ప్రతి మనిషిని ఓటర్లుగా చేసి వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళని అభ్యర్థులుగా నిలవబెడితే, అందరినీ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ఓటేయమంటే అత్యధికంగా ఓట్లు పడేది ఎవరికో తెలుసా? యేసుక్రీస్తుకే. అంటే టాప్ ర్యాంకులో ఎవరుంటారు? మహమ్మద్ ప్రవక్త తర్వాత పుట్టిన, బుద్ధుడు యేసు కన్నా ముందు పుట్టిన టాప్ ర్యాంకర్ ఎప్పుడు యేసుక్రీస్తే. ఎప్పటికీ ఆయనే. అది చూసి తట్టుకోలేకపోతున్నారు ఎందరో. యేసు ఎందుకు ఇంత గొప్పోడైపోవాలి? బైబిల్ ఎందుకు ఇంత గొప్పదైపోవాలి? ఇన్ని శతాబ్దాల తర్వాత బైబిల్ గొప్పదని మనం నిరూపిస్తుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఏదో చేయాలనుకుంటే ఏమీ చేయలేరు వాళ్ళు. ఎన్నో ప్రయత్నాలు యేసుకు ముందు జరిగాయి, యేసు తర్వాత జరిగాయి. ఎన్ని జరిగినా యేసు యొక్క ప్రాబల్యతను, యేసు యొక్క ప్రాపకాన్ని ఈ సమాజంలో ఎవ్వడో ఆటంకపరచలేడు. అందుకే ఏమంటున్నాడండి? ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. కదులుతుంది అనుకున్నారా? యేసు సామ్రాజ్యం కూలిపోయేది కాదు, యేసు సామ్రాజ్యం కదిలిపోయేది కాదు, యేసు సామ్రాజ్యం వీగిపోయేది కాదు. ఎందుకంటే దాన్ని వేసిన వాడు ఎవడంటున్నాడు? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం చదవండి మరలా ఇప్పుడు. సియోను అంటే యెరూషలేము అండి. సియోనులో పునాదిగా రాతిని వేశాను నేను. రాతిని, అది పరిశోధింపబడిన రాయి. అన్ని రాయిల్లాంటి రాయి కాదు అది. చాలా రాళ్ళు ఉంటాయండి. రోడ్డు పక్కన దొరికే రాళ్ళు, కొండల్లో తవ్వే రాళ్ళు, కంకర రాళ్ళు. రోడ్డుకి వాడేది నల్లపెక్క, పునాదిగా వాడేది తెల్లరాయి, అవునా? ఇంటిలో వేసుకునేది మార్బల్, చలువరాయి. ఇంకా ఖరీదైంది
గ్రానైట్ రాయి. ఇంకా ఖరీదైంది డైమండ్ రాయి. అంతే కదా, ఇది రాయే. డైమండ్ అంటే ఏంటనుకున్నారు? అది రాయే. కనుక ఇవన్నీ రాళ్ల జాతికి చెందినవి, అన్ని రాళ్లే. కానీ రాళ్లలో ఎన్నిక చేయబడింది ఏది కావాలనుకుంటారు? ఎవడన్నా రోడ్డు పక్కన రాళ్ళు ఎరుకొచ్చేయండి, రాయి మీకు అమ్ముతానంటే అంటే పారా, మా ఇంటి దగ్గర బోల్డ్ రాళ్ళు ఉన్నాయి, నువ్వు మాకు అమ్మేది ఏంటి అంటాం. అదే డైమండ్ అమ్ముతానంటే ఆ రాయి చిన్నదైనా చాలు నీకు, అది 10,000 కొనుక్కుంటాను. ఎందుకంటే రాయికున్న విలువ అది, అది రాతికున్న విలువ. కనుక ఇక్కడ యేసు కోసం అంటున్నాడు, అది పరిశోధింపబడిన రాయి. అన్ని రాయిల రాయి కాదు ఆయన, అమూల్యమైన తలరాయి. తలరాయి అంటే పైన ఉండవలసిన రాయి. అది నువ్వు తీసుకెళ్ళి ఎంత కిందన పెట్టేద్దామన్నా నువ్వు పీకలేవు నాయన, దాని కిందకి తీసుకురాలేవు అంటున్నాడు. ఇంకేమన్నాడు? బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. పూలరాయి అదే, స్థిరమైన రాయి అదే, తలరాయి అదే, అసలు అది గొప్ప రాయి. ఆ రాయిని ఏదో చేసేద్దామని పిచ్చి సన్నాసులు అందరూ ఎంతో ప్రయాసపడుతున్నారు. ఈ మధ్యన జాకీర్ నాయక్ని సవాలు చేశాను కదా రాజమండ్రి సభలో. బైబిల్లో ఎన్నో తప్పులు చూపిస్తాను, యేసు దేవుడు కాదు అని అన్నందుకు జకీర్ నాయక్ గడికి సవాలు విసిరాను. నిజంగా ఈ సవాలు యూట్యూబ్లో పెట్టారు మన పిల్లలు. ఎప్పటికి కొన్ని వేల మంది చూశారండి. ఎందుకంటే ఎంతమంది చూసారో హిట్స్ ఉంటాయి అందులో. అన్నీ 10, 20, 30 ఉంటే ఇంచుమించు ఒక 40,000 దాటింది హిట్టింగ్. అంటే ఏంటనమాట, జకీర్ నాయక్ పై విసిరిన సవాలు. దీనికి మరి తురకోలు అందరూ కొత్తలు ఆడిపోతున్నారండి. ఎందుకంటే వాడిని మామూలుగా సవాలు చేయలేదు. నువ్వేదో మాట్లాడి వెళ్ళిపోవటం కాదురా, నువ్వు దేవుడు తప్పు అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు కాదు, బైబిల్ తప్పుడు గ్రంథం అని నువ్వు నిరూపించగలిగితే నేను ఇస్లాంలో చేరిపోతాను. లేదు బైబిలే మహాగ్రంథం అని నిరూపిస్తే బ్లేడుతో నీ మీసం గడ్డం గీసేస్తాను. ఇది చాలా కఠినమైన మాట. ఈ మాట అన్నందుకు చాలామందికి ఆవేశం వస్తుంది కదండి. మరి ఏం బైబిల్ యేసుక్రీస్తు అన్నప్పుడు వాడికేనట్టు వచ్చేది ఆవేశం? దిక్కుమాలి వాడికైనా ఉన్నది మీసం, రోషం మనకు లేదా? క్రైస్తవుడు అంటే చీర కట్టుకున్నాడు అనుకుంటున్నారేమో ఇప్పటి వరకు. మేమే మహావీరులు, పోటుగాళ్ళం అనుకున్నారు. పోటుగాళ్ళు ఆలు కాదు. పోటుగాడు ఒరిజినల్గా క్రైస్తవుడే పోటుగాడు. ఎందుకంటే ఎవరికైనా గుండెపోటు తెప్పించేవాడు, అది పోటుగాడు అంటే. గుండెపోటు, రక్తపోటు అంటారు చూసారా? పోటు అంటే ఏంటి? అది అలాంటి పోటు. మనం మాటలతో వేసే పోటు ఎలాగుంటుందంటే అవతలోడు గిజ్జ 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 కొట్టుకోవాలన్నమాట. నేను మాట్లాడిన మాటలు ఒకటేనండి. చూడండి, నేను ఖురాన్ అనటం లేదు, ఇస్లాం అనటం లేదు, మహమ్మద్ ప్రవక్తను అనటం లేదు, అల్లాహ్ అనటం లేదు. అనవసరంగా నోరు పారేసుకుని బైబిల్ జోలికి వచ్చావు గనుక, యేసు జోలికి వచ్చావు గనుక, బైబిల్ తప్పని అంటున్నావు గనుక నిన్ను సవాలు చేస్తున్నావు. దమ్ముంటే సవాలు చేయి. ఎవడైతే అన్నాడో జకీర్ నాయక్ గాడు, వాడికి మూతి మీద మీసం ఉంటే మొలిచింది వాడికి ఒరిజినల్ గెడ్డమే అయితే సవాలు ఉత్తరం రాయమని చెప్పండి వాడికి అని పబ్లిక్గా వాడి అడ్రస్ స్క్రీన్ మీద చూపిస్తే, ఆ యూట్యూబ్లో చాలా వీడియో పెట్టినప్పుడు కొంతమంది ఉంటారు కదండి తురకోళ్ళు, అందరూ కాకపోయినా కొంతమందికి ఆవేశం వచ్చేద్దాం, రాత్రి మమ్మల్ని అలాగన్నారని. అయితే మేము నిలబెట్టేస్తాం పోటీకి. ఈ మధ్యన ఒకడు మెయిల్ పంపించాడు, మన కరెస్పాండెంట్ మనకి చెప్పారు, మేము పోటీకి నిలబెట్టేస్తాం. వెరీ గుడ్, నిలబెట్టు. ఎప్పటివరకు చూస్తాను, చెయ్యి దురదగా ఉంది మాకు ఎవడో ఒక నేసేయడానికి. నువ్వు నిజంగా దమ్మున్నవాడు అయితే నిలబెట్టాన్ని, జకీర్ నాయక్ నిలబెట్టాన్ని. అల్లా తప్పవాళ్ళం కాదు మనం. ఎందుకంటే జకీర్ నాయక్ అన్నాడు ఎలాంటి పోటీ పడ్డానికి వెనకాతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతాడు. ఆడుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈరోజు కేక అయితే ఆంధ్రదేశంలో, భారతదేశంలో మన బ్యాక్గ్రౌండ్ లక్షల మీద ఉంది. మన యూనివర్సిటీ, మన ప్రసంగాలు, మన ప్రభావం చేస్తున్నట్టున్నా కదా. మేము రెడీ, ఎవరు రెడీ? కానీ నువ్వు సభ ఏర్పాటు చేస్తున్నాను అనడానికి అన్ని పర్మిషన్లు తెచ్చి సభ పెడతాను అని నీ లెటర్ హెడ్ మీద నీ సంతకం పెట్టి మాకు పంపించాలి. ఉత్తరం పంపించారు వాళ్ళకి, మెయిల్. దానికి వాడు మాట్లాడటం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? మీరు దేదాదు ఎప్పుడు ఆడు చచ్చాడు, ముసలి నక్క. బైబిల్పై నోరు పారేసుకొని ఆ దరిద్రుడు నోరు పడి చచ్చాడు. నోరు కుళ్ళి చివరి క్షణంలో మంచం పట్టి మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చచ్చాడు వాడు.
యేసును తప్పుడుగా మాట్లాడినందుకు. వాడి సంగతి అనవసరం. వాడిని జైశాలి గారు ఓడించారో లేదో నీకు ఇప్పుడు నిరూపించాల్సిన అవసరం ఉందా? వీడు నోరు పారేసుకున్నాడు. బతుకున్న జకీర్ నాయక్ గారు నోరు పారేసుకున్నాడు. మరి నోరు పారేసుకున్నప్పుడు, సవాలు విసురున్నప్పుడు నువ్వు నిలబడు. అన్నందుకు వాడు ఏదో బాధపడిపోయి ఏదో మెయిల్ పంపించేశారండి. ఆవేశం కదా, ఎంతసేపు అనడానికే వాళ్ళు అలవాటు పడుతున్నారే కానీ అసలు ఏం మాట్లాడుతున్నారా అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు ఒక ఉత్తరం డిక్టేట్ చేసి వాడికి పంపించమని చెప్పాను నేను మెయిల్లో. ఏంటో తెలుసా, వాడికి ఇంగ్లీష్లో పంపించాను. యూ హిపోక్రిట్స్ కన్సిడర్ దీదాద్ ఈజ్ గ్రేట్. అంటే మీరు అనుకుంటారా, వేషధారులారా, మీరేమనుకుంటారు, దేదాదు గాడు ఏదో పెద్ద గొప్పోడు అంటే వాళ్ళు ఏమంటారంటే, దేదాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తి. ఉన్నతమైన నీకు మాకు కాదాడు. దేదాదు గాడు నీకు గొప్ప, మాకేం గొప్పాడు? వాడు సంతలో చింతపండు మాకు. అంటే వాడు రాసిన ఉత్తరం ఏంటంటే, దేదాదు గాడు మాకు చాలా గొప్పవాడు అంటే బైబిల్ తప్పు అని చెప్పినందుగా. అప్పుడు వాడు అంటే దేదాదుని పొగుడుతూ వాడు రాసినప్పుడు వాడికి మెయిల్ పంపించమని చెప్పాను. ఏంటనంటే, అంటే ఇంగ్లీష్లో పంపించాను, తెలుగులో మీకు చెప్తాను. మీరు దేదాదు గొప్పవాడు అనుకుంటారు, కానీ మొదట నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? యేసు అన్న మాటల్లో యేసు ఒక మాట అన్నాడు, నీ కంటిలోనున్న దూలమును ఎంచక ఎదుటివాని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా అన్నాడు కదా ప్రభు. అంటే ఎదుటి కంట్లో చిన్న నలుసు ఉంది, చిన్నది, అది అంటే పోద్ది అది. కానీ వీడి కంట్లో ఏముందట? దూలం. అంటే దీన్ని లాగాలంటే ఉఫ్ఫను ఊస్తే పోయేది కాదు, దానికి ఏమి రావాలా? ఏమండి, జేసీబీ మిషన్ రావాలి దాన్ని తీయాలంటే, క్రేన్ రావాలా దూలాన్ని తీయాలంటే, అవునా? ఏనుగైనా రావాలా పీకడానికి. అందుకు వాడికి ఏమి రాశావంటే, వాడు కంపోజ్ చేసి పంపించమన్నా వాడికి. అసలు మీ కంటిలో చిన్న దూలం ఉంది, నలుసు కాదు ఉన్నది, దూలం ఉంది మీ కంటిలో. మొదట మీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోండి రా, తర్వాత బైబిల్లో ఉన్న నలుసులు అనుకుంటున్న వాటిని మీరు ఏరుదురు. కానీ అందులో ఒక మాట రాశాను అడిగి, హూ ఎవర్ కామెంట్స్ ఆన్ బైబిల్ అండ్ జీసస్ విల్ బి ట్రీటెడ్ ఎస్ డాగ్స్. ఎవడైతే బైబిల్ పైన, ఎవడైతే యేసుక్రీస్తు పైన మాట్లాడతారో కుక్కలతో సమానం వాళ్ళంతా. వాళ్ళు కుక్కలు అంటే మురిగేవాళ్ళని బౌ 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 అని ఏమనరు, మొరగడం ఏమి ఎదవలకు తెలుసు. ఫస్ట్లీ ట్రై టు రిమూవ్ ద ప్లాంక్ ఇన్ యువర్ ఓన్ ఐ. మొదట నీ కంట్లో ఉన్న దూలం తీరా బయటికి. నీ కంట్లో ఉన్న దూలం తీ. బైబిల్లో తప్పుంది, బైబిల్లో తప్పుంది, బైబిల్లో తప్పుంది, బైబిల్లో తప్పు. ఎక్కడెక్కడో తప్పులున్నా నువ్వంటావేంటి? మొదట నీ ఖురాన్లోనే తప్పుందని ముందు ఆ దరిద్రుడు ఎవడా గడ్డలోడు, ఆ సల్మాన్ రష్దీ గాడు ఆడన్నాడు సెటానిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని. సైతాన మాటలు ఖురాన్ అన్నీ కూడా, ఖురాన్ మాటలు సాతాను మాటలు అని అన్నాడు. దాన్ని నువ్వు నిరూపించలేను. నువ్వేం చెప్పారు? వాళ్ళ ప్రపంచం అంతా, త్వరగ ప్రపంచం అంతా ఏముంది? ఆడ పీక తీసేయాలి, ఆడ పీక తీసినోడికి ఇన్ని కోట్ల రూపాయలు. అది శాతకానుడు చేసే పని, చంపేయడం అని. మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసుకో, తర్వాత ఎదుటి కంటిలో ఉన్న తప్పులు నువ్వు ఎంచిది. కానీ మొదట ఆ రష్దీ గారిని క్లియర్ చేయడం చేతకాని మీరు బైబిల్ పోయేందుకురా ధ్వజమెత్తుతున్నారు మీరు. కానీ ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ గట్స్ అండ్ విట్స్, ఒకళ్ళు నిజంగా నీకు రోషం, పౌరుషం, మగతనం అనేది ఉంటే, ట్రై టు చేంజ్ ది ఇస్లామిక్ టెర్రరిస్ట్ హూ బిలీవ్ ఇన్ ఖురాన్ అండ్ క్రియేట్ హ్యావక్ ఇన్ ద వరల్డ్. మొదట ఈరోజు టెర్రరిజం పేరుతో ఎంతో మంది ఆ గ్రంథాన్ని చదివిన వాళ్ళు, పవిత్ర ఖురాన్, ద గ్రేట్ ఖురాన్, హోలీ ఖురాన్ అంటున్నావు కదా, దాన్ని చదివే జిహాద్ అన్నారు దరిద్రులందరూ. నీకు చేతనైతే ముందు ఖురాన్ పట్టుకొని వెళ్ళి ఆ టెర్రరిస్టులందరినీ కూర్చోబెట్టి చేతనైతే చెప్పగలరు వీళ్ళు. ఈడికి బాంబు పెట్టి పేల్చేస్తారు వాళ్ళు, ఈడి తాలూకులో. మళ్ళా నువ్వు మీసాల గడ్డాలు పెంచుకొని వెళ్ళి ఖురాన్ పట్టుకొని నువ్వు వెళ్ళి, ఒరే టెర్రరిస్టులారా మీరు చెయ్యకండి అని అంటాడు, వింటాడా? ఆడికి చెప్పడం చేతగా వాడు ఎవడు నమ్మాడు? బైబిల్ నమ్మలేదాడు. టెర్రరిస్ట్ బైబిల్ నమ్మాడా? ఖురాన్ నమ్మాడా? ఈరోజు ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు వీళ్ళు నమ్మింది బైబిలా, ఖురానా? ఖురాన్నే నమ్మారు. అంటే నువ్వు నమ్మిన గ్రంథం, నువ్వు నమ్మిన గ్రంథాన్ని వాళ్ళు నమ్మారు. నమ్మినప్పుడు నువ్వేం చేయాలి? నీ వెనకాతల దూరాల బోర్డు ఉన్నాయి, చెడిపోతున్నారు. ఆ పుస్తకం చదివి మంచి చెడ్డ తారతమ్యం తెలియక ఎత్తారు మనకి బోర.
మంచి చెడ్డ తారతమ్యం తెలియకుండా రోజుకు ప్రార్థించటం కాదు. ప్రార్థన చేయి మంచిదే, కానీ అదే మాటలు పట్టుకొని చెడిపోతున్న వాళ్ళు బాగు చేయి మొదటి చేతనైతే. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? బైబిల్ పట్టుకొని ఎవడైతే తప్పుడుగా మాట్లాడుతున్నావు తొక్క తీసేస్తున్నావు వాళ్ళకి బయట. బహిరంగ సభలో ఎదుర్కొంటున్నావు లేదా? రాయ్ మీరు తప్పు చేస్తున్నారు, కేఏపాల్ తప్పు చేస్తున్నాడు, దినకరన్ తప్పు చేస్తున్నాడు. ఎందుకంటే మన వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాం. మనం బైబిల్ పట్టుకొని తప్పుగా మాట్లాడే ప్రతి వాడికి సింహాస్వప్నం. ఈరోజు మనం మన వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాం, బైబిల్ జోలికి వచ్చిన ప్రతి వాడికి కూడా కరెక్ట్ చేయాలనుకుంటున్నాం మనం. మరి వీళ్ళు ఎంతసేపు బైబిల్ తప్పు, బైబిల్ తప్పు, బైబిల్ తప్పు, బైబిల్ తప్పు. నువ్వు బైబిల్ తప్ప నిరూపిద్దు కానిలే. తర్వాత మొదట ఖురాన్ నమ్మినోడు ఆడి దగ్గరికి వెళ్ళి, ఒరే ఎందుకురా ఖురాన్లో ఇలా లేదురా అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి క్లాస్ పీకు. నువ్వు ఆడికి పీకుతావో ఆడు నీకు పీకుతాడో చూద్దు గాని. అవునా? నువ్వు ఆడికి క్లాస్ పీకుతావో లేదా ఆడికి బాంబు పెట్టి పీకుతాడో నిన్ను తెలిసిపోతుంది. ఇద్దరు ఎదురెదురు కూర్చుంటే. అంత దమ్ములు కలేజాలు లేవు నీకు, అంత దమ్ములు కలేజాలు నీకు లేవు. బైబిల్ దగ్గరికి వస్తావా? యేసు దగ్గరికి వస్తావా? బైబిల్లో తప్పులున్నాయి. ముందు నీ ఖురాన్ చదువుకున్న వాళ్ళే ఉగ్రవాదులుగా మారిపోతారు. మొదటి చేతనైతే వాళ్ళు బాగు చేయి, వాళ్ళు మార్చు. అదేనండి రాశాం. మళ్ళీ ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారు? తీవ్రవాదానికి ఇస్లాం ఎప్పుడు సమర్థించదు. నీ బోర్డు స్టేట్మెంట్లు ఎవరికి కావాలి? బయటికి మళ్ళీ ఏమైనా ప్రకటనలు ఇస్తారు? ఇస్లాం మతం ఎప్పుడు తీవ్రవాదాన్ని సమర్థించదండి. సమర్థించదు, మంచిదే. మరి చేస్తున్నోడికి ఏం చెప్తావు? బుద్ధి చెప్పవా నువ్వు? చేస్తున్నోడికి బుద్ధి చెప్పాలా వద్దా? చెప్పాలి. మొదట నువ్వు చెప్పాలి. ఎందుకంటే వాడు నమ్మిది నీ నమ్మకం, నీ పుస్తకాన్ని వాడు చదువుతున్నాడు, నీ పుస్తకాన్ని వాడు నమ్ముతున్నాడు. కాబట్టి మొదట వాడికి చేతనైతే చెప్పు. వీళ్ళు సింపుల్గా స్టేట్మెంట్లు ఏమిస్తారో తెలిసి ఎక్కడైనా సరే, తీవ్రవాదాన్ని సమర్థించదు ఇస్లాం. ఇస్లాం తీవ్రవాద సమర్థించదు అక్కడ పడితే అక్కడ బాంబులు ఆలే పేల్చారు. మన ఢిల్లీలో కూడా బాంబులు పేల్చారు. వాళ్ళు ఎవరు? ఇస్లాం తీవ్రవాదులు. ప్రతి చోట, ఒక చోట కాదు, ఒక బొంబాయి కాదు, ఒక ఢిల్లీ కాదు, ఒక హైదరాబాద్ కాదు, అలాగే ప్రపంచ దేశంలో ఒక లండన్ కాదు, ఒక అమెరికా కాదు, ఒక ఆస్ట్రేలియా కాదు, ప్రతి దేశంలో వీళ్ళు బాంబులు పేలుస్తున్నారు అంటే స్టేట్మెంట్లు ఇవ్వడం కాదు. నన్ను కూర్చొని సన్నాసి స్టేజ్ మీద ఇస్లాం తీవ్రవాదాన్ని సమర్థించదో నువ్వు చెప్పడం కాదు, నువ్వు చేతనైతే వాళ్ళకి చెప్పు. బైబిల్ మీద స్టేట్మెంట్లు ఇవ్వక ముందు, అలాగే నీ వాళ్ళకి స్టేట్మెంట్లు ఇవ్వకు, చేతకాని స్టేట్మెంట్లు అని వాడికి ఒక కఠినమైన మాట రాశానండి. Try to change Islamic terrorists who believe in Quran and create havoc in the world and do not simply make statements Islam is against terrorism. This is a lame and important person statement. Important అంటే ఏంటి తెలుసా? ఇంపార్టెంట్ అంటే కొజ్జా అని అర్థం. అంటే మగతనం లేనివాడు, చావ లేనివాడు అని అర్థం. ఇలా స్టేట్మెంట్లు చేసే వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? మాడాగాళ్ళు, తేడాగాళ్ళు. కనుక స్టేట్మెంట్లు చెయ్యికిరా. వాడు ఎక్కడికి వెళ్ళి జిహాద్ అని చెప్పి బాంబులతో పేలిపోతున్నప్పుడు ఇక్కడ ఇస్లాం తీవ్రవాదాన్ని సమర్థించదు. ఓ అల్లా నువ్వు ప్రార్థన చేయగా చేతగానాడు చేసే పని. వాడి దగ్గరికి వెళ్ళి గుండె ధైర్యం లేక నువ్వు మార్చలేని పరిస్థితి నీ చేతకానతనం. అది చేవలేనితనం అంటది అది. అందుకన్నా ఏంటంటే do not simply make statements Islam is against terrorism. This is a lame and important person statement. First correct your people and then you have the right to comment on Jesus and Bible and Christianity. తర్వాత మాట్లాడండి రా. ముందు మీ వాళ్ళని కరెక్ట్ చేయి. చేతనైతే మీ వాళ్ళని కరెక్ట్ చేయి. నీ దగ్గర సబ్జెక్ట్ ఉందనుకుంటే, నీ దగ్గర ట్రూత్ ఉందని నువ్వు అనుకుంటే, నీ దగ్గర నిజం ఉందని నువ్వు అనుకుంటే మొదట దానిని చదివి మోసపోతున్న వాళ్ళని దగ్గర బాగు చేయి. క్రైస్తవ్యం చాలా బాగానే ఉంది మీ వాళ్ళ మీద. యేసుక్రీస్తు ఎప్పుడు అలా ఉగ్రవాదాన్ని నేర్పించలేదు. ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించమన్నాడు, కానీ ఒక చెంప కొట్టిన మనిషి అంతా బాంబు పెట్టి లేపిమనలేదు యేసు ప్రభు. అవునా? అని ఇంకో మాట రాసిన వాళ్ళకి, యూ డిస్గైజ్ యువర్ సెల్ఫ్స్ ఎస్ ట్రూత్ సీకర్స్. మళ్ళీ అంతా ఎలాంటి మాటలు మాట్లాడతాయి, మేమంతా సత్యాన్వేషకులం అంటే ఉత్తుదే. ఇలాగే మాయ మాటలు చెప్పి క్రైస్తవ బోధకులందరినీ ఇలాంటి పోటీలకు ఆహ్వానించి ఎరిపిని ఆహ్వానించారు కదా. ఒక బఫూన్ గాళ్ళ నిలబెట్టి బైబిల్ ఒక తప్పుడు గ్రంథం అని నిరూపించడానికి వాళ్ళు తెలివిగా ఆడే నాటకం అండి అది. వాళ్ళు తెలివిగా ఆడే నాటకం. మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా? జీసస్ అని మాట అన్నారు అనుకోండి, పీస్ బి అపాన్ హిమ్, పీస్ బి అపాన్ హిమ్ అంటే యేసుక్రీస్తు అని మాట అంటే ఆయన మీద శాంతి వర్ధిల్లును గాక, ఆయన మీద శాంతి ఉండును గాక, ఆయన మీద శాంతి ఉండును గాక, ఆయన మీద శాంతి ఉండును గాక. ఆ మాట అన్న వెంటనే ఆ మాట అంటారండి. అంటే యేసుక్రీస్తు మీద మళ్ళీ ఎంత గౌరవం, అతి వినయం కాదు.
మీరు ఎప్పుడు చూసారో లేదో, యేసుక్రీస్తు అన్న మాట వాడు ప్రయోగించినప్పుడు వాళ్ళు ఏంటంటే తెలుసా, పీస్ బీ అపాన్ హిమ్ అంటే శాంతి ఆయన మీద ఉండునుగాక, శాంతి ఆయన మీద ఉండునుగాక. అందుకే అన్నాను యూ డిస్గైజ్ యువర్ సెల్ఫ్స్ అంటే మీరు మారు వేషం వేసుకునే పగట వేషగలరా మీరు? యూ డిస్గైజ్ యువర్ సెల్ఫ్స్ ఎస్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకులు అనుకొని బై సేయింగ్ ఏమని చెప్తారు మీరు, జీసస్ పీస్ బీ అపాన్ హిమ్ ఆన్ వన్ వే అని చెప్తూ అండ్ కమెంట్ ఆన్ జీసస్ యాజ్ హీ వాజ్ నాట్ క్రూసిఫైడ్. మళ్ళీ మరొక పక్కన ఏమంటారు, అదేదాదిగాడు ఏమన్నాడు, క్రీస్తు సిలువేయబడలేదు. నీ క్రీస్తు మీద అంత గౌరవం నీకు ఉంటే సిలువేయబడలేదు నేను ఎందుకురా చెప్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని ఒప్పుకుంటున్నావే, మళ్ళీ ప్రవక్త అటు వాళ్ళకి పవిత్రమైన కన్య మరియమ్మ కన్నా ప్రవక్త అని ఒప్పుకుంటారు. ఆయన ప్రవక్త అని ఒప్పుకున్నప్పుడు సిలువేయబడలేదని చెప్పడానికి ఎన్ని గుండెలు నీకు? అంటే బయటికి నటన కాదు, ఇదంతా వేషధారణ కాదు ఏమండి అని సెకండ్ పారాలో ఒక మాట రాయించిన వాడికి, డు నాట్ డేర్ టు యూజ్ అ సింగిల్ సిలబల్, డు నాట్ డేర్ టు యూజ్ అ సింగిల్ సిలబల్ అగేన్స్ట్ బైబుల్ ఆర్ క్రైస్ట్. రే బైబిల్ పైన గాని యేసుక్రీస్తు పైన గాని ఒక పొల్లు, సిలబల్ అంటే ఒక అక్షరంలో ఒక చిన్న పొల్లు కూడా మీరు మాట్లాడే అధికారం మీకు లేదు. డు నాట్ డేర్ అంటే తెగించొద్దు ఆ మాట మాట్లాడడానికి. డు నాట్ డేర్ టు యూజ్ అ సింగిల్ సిలబల్ అగేన్స్ట్ బైబుల్ ఆర్ క్రైస్ట్ ఎల్స్ యూ వుడ్ బి బ్రాట్ డౌన్ టు డస్ట్. ధూళి చేసేస్తారా మిమ్మల్ని. బ్రాట్ డౌన్ టు డస్ట్ అంటే మట్టిలో కలిపేస్తాం మిమ్మల్ని. యేసు జోలికి గాని బైబిల్ని గాని ఒక పన్నెత్తి ఒక మాట అంటే మాత్రం భరించేది లేదు. అండ్ బ్రాట్ డౌన్ టు రస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేదాద్, అది దేదాద్ గాడా జకీర్ గాడా లేదా ఇంకో మాట రాశాను, ఆర్ ఎనీ పకీర్ అని రాశాను అడిగి. నిజమండి, చదువుతాను చూడండి ఆ మాట. Do not dare to use a single syllable against Bible or Christ, else you would be brought down to dust, irrespective of Dedad, Zakir or any Pakir. వాడు ఎవడైనా కానివ్వండి, దేదాద్ గాడు కానివ్వండి, ఈ రోజున జకీర్ గాడు కానివ్వండి, లేదా రోడ్డు మీద తిరిగి ఏ పకీర్ గాడైనా సరే, ఎవడు బైబిల్ జోలికి మాట్లాడడానికి వీలదు, ఖబర్దార్ అని రాసాం వాడికి అని. ఎండింగ్ ఇంకో మాట రాశానండి, ఇఫ్ యూ రియలీ పొజెస్ మ్యాన్హుడ్, మ్యాన్హుడ్ అంటే మగతనం. If you really possess manhood, then write a challenging letter to disprove the authenticity of Bible. నీకు చేవ ఉంటే, మగతనం ఉంటే, మీస ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? బైబిల్ తప్పుడు గ్రంథం అని నేను నిరూపిస్తాను, రాయి ఉత్తరం. అది కమిట్మెంట్ కావాలి కదా మరి మనకి. బైబిల్ తప్పుడు గ్రంథం అని నిరూపించే చేవ నీకు ఉంటే మెయిల్ పంపించడానికి. మెయిల్ అంటే ఎవడో పంపించాడు, ఎవడో మెయిల్ నుంచి, అలా కాదు. రిటర్న్ గా నువ్వు సంతకం పెట్టి నీ లెటర్ హెడ్ మీద లెటర్ రాయి, బైబిల్ ఒక తప్పుడు గ్రంథం నిరూపించడానికి నేను రెడీగా ఉన్నాను అని రాయిరా దమ్ముంటే. అండ్ వాచ్ ద, అడిగి ఫైనల్ గా టచ్ ఒకటి ఇచ్చాను అడిగి, ఏంటో తెలుసా? ఇఫ్ యూ రియలీ పొజెస్ మ్యాన్హుడ్ దెన్ రైట్ అ ఛాలెంజింగ్ లెటర్ టు డిస్ప్రూవ్ ద ఒథెంటిసిటీ ఆఫ్ బైబిల్ అండ్ వాచ్. అప్పుడు చూడరా ద హీరోయిజం ఆఫ్ బైబిల్ అండ్ నాట్ ద టెర్రరిజం ఆఫ్ ఇస్లాం అని అన్నాను. అప్పుడు చూపిస్తాంరా బైబిల్ యొక్క హీరోయిజం, అంతేగాని ఇస్లాంల టెర్రరిజం కాదు. ఇస్లాం చూపించేది టెర్రరిజం అయితే బైబిల్ చూపించేది హీరోయిజం అని వాడికి రాసి, బివేర్, జాగ్రత్త, ఖబర్దార్, ఇంకేం మాటలేవు. ఎందుకు రాసాం ఇలా? స్థిరమైన పునాది అయిన యేసు వేసిన పునాదిని ఎవడండి వీడు కామెంట్ చేయడానికి? మనమేనా అల్లానన్నావా? మనమేనా మహమ్మద్ ప్రవక్తను అన్నాం ఒక మాట? మనం నిజంగా వాళ్ళు లేదు ఒక పల్లెత్తు ఒక మాట అనలేదే, ఇస్లాం సోదరులు ఒక మాట అనలేదే, వాళ్ళ భక్తి విశ్వాసాలు తప్పు పట్టలేదే, ఏ రోజు మన వాళ్ళ కోసం తప్పుడుగా మాట్లాడదు. మరి ఎందుకు ఈ దరిద్రులు, ఈ వెధవలు నోరు పారేసుకుంటున్నారు బైబిల్ పైన? వాడు అనేసరికి పౌరుషం, ఆ దేదాదని అనేసరికి పౌరుషం వచ్చేసిందా నీకు? ఆఫ్టర్ ఆల్ మీసాలు గెడ్డాలు పెంచుకుని దేదాది గాని అంటే నీకు అంత పౌరుషం వచ్చినప్పుడు నన్ను నమ్మిన ప్రభువుని అన్నందుకు నాకెంత రోషం రావాలరా? ఆడు బైబిల్ మీద నోరు పారేసుకున్నాడు, యేసుక్రీస్తుపై నోరు పారేసుకున్నాడు. ఎప్పటివరకు క్రైస్తవుడు అంటే ఎంతసేపు ఇలాగ అనుకొని నెమ్మదిగా కాముగా ఉండే క్రైస్తవుడిని చూశాడు ఎప్పటివరకు వాడి జీవితంలో. జైశాలి పిడి సుందరరావు గారు పుట్టినంత వరకు ఈ ప్రపంచం అనుకుంది క్రైస్తవులు అంటే ఇలాగే ఉంటారండి అని అనుకున్నారు. కానీ తేడా వస్తే ప్రజల మధ్య నిలబెట్టి తొక్క తీసేసేవాడు కూడా క్రైస్తవుడు అన్న సంగతి తెలియదు. క్రైస్తవులకే తెలియదు చాలా మందికి. ఇది బైబిల్ అంటే ఇలా కూడా ఉంటుందండి. మరి ఎలా ఉంటుంది? ఇది క్రైస్తవులు అంటే ఇలా కూడా ర్యాష్గా మాట్లాడుతారండి. మరి ర్యాష్గా మాట్లాడకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాడితోని ఓర్పుగా ఏం మాట్లాడుతున్న వాడితో?
మంచిగా వినేవాడికైతే మంచిగా చెప్తావు, ముందు విను నాన్న, విను నాయన, ఇది సత్యం, ఇది నో నేను విన్నా అంటే పో. అడిగి ఏం చెప్పాలి? అడిగి విను బాబు, విను బుజ్జి, విను కన్నా, ఎంతసేపు బతిమలాడతావాడిని? ఒరే 2 2 4 రా చెప్పరా. ముందు టీచర్ మంచిగా అంటది, ఆడు చెప్పండి, ఒరే 2 2 4 రా అనరా అంటది, ఆడ అండ చూస్తుంది ఎక్కడుందో బేత్తాం, చూడేరు మనం ఒకటి వస్తుంది చెప్పా, అప్పుడు ఏడుస్తాడు, ఏడు పాపే ఆపే ఏడుపా చెప్పా 2 2 4, అప్పుడు ఏడుచుకొని చెప్తాడు సాగదీసి 2 2 4 అని. అంటే ఏం చేయాలి? దెబ్బ పడితే గాని దెబ్బకి దెయ్యం వదలదంటారు చూసారు చిన్నప్పుడు సామెత. ఈ దౌర్భాగ్యులు కూడా ఎప్పటివరకు గట్టిగా మాట్లాడాడు ఎవడో లేకపోవటం వలన ప్రతివాడు బైబిల్ పై మాట్లాడాడు, ప్రతివాడు యేసుక్రీస్తుని కామెంట్ చేయడమే. ఈరోజు నిజంగా దేవుడు మహానుభావుడు, నిజంగా రోషాన్ని ఆ పౌరుషాన్ని ఆయనలో పుట్టించడం వల్ల క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, బైబిల్ ఒక పన్నెత్తి ఒక మాట కూడా అన్నెవరు, వీళ్ళు కూడా రోషగాళ్ళు ఉన్నారు. రోషగాళ్ళు మీస ఉన్న వాళ్ళు నిజంగా బైబిల్లో కూడా ఉన్నారండి. అదే ఒకరోజు ఒక ఏలియాని చూసాం మనం, ఒకరోజు పౌలుని చూసాం, ఒక యేసుక్రీస్తుని చూస్తాం, రోషంగా విరోచితంగా మాట్లాడిన ఒక స్టెఫెన్ను చూసాం బైబిల్లో. వీళ్ళు అక్కడక్కడక్కడ ఉంటారు, అందరూ ఎలాంటి కాదు, మిగతా వాళ్ళందరూ కూడా బబుల్ గమ్లు ఎట్టాళ్ళు సాగుతుంటారు అంతే. మిగతా వాళ్ళంతా కూడా ఎంతసేపు వినడమే తప్పించి బైబిల్ కోసం ఏమైనా అన్నాం అనుకో, మనకెందుకండి పోరాటాలు. ఈరోజు క్రైస్తవులు ఏ పాస్టర్ని వెళ్ళి అడగండి, ఏమయ్య బైబిల్ తప్పుడుగా మాట్లాడుతున్నారు, తొరకోళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, ఆ జకీర్ నాయక్ ఉన్నాడు ఇలా మాట్లాడుతున్నాడు, ఏమన్నాడంటే ఆడు మూర్ఖుడండి, మీరు ప్రార్థన చేయండి ప్రభుకి. మూర్ఖుడితో మీరెందుకు వాదాలు పెట్టుకుంటారు? చేతకాని వాళ్ళు వీళ్ళు, చేతనైన వాళ్ళు అనుకుని ఇలాంటి వాళ్ళందరినీ గౌనుగాళ్ళందరినీ చూసుకుని ఏం కాదరా క్రైస్తవం బంతగాడి వచ్చి అనుకున్నారు వాళ్ళు. నిజంగా ఇప్పటి వరకు ఎవరైనా ఈ దరిద్రులు, ఈ గర్భదరిద్రులు ఎవరైనా అనుకుంటే తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు మనల్ని. వీళ్ళు మనల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎవడైనా పోటీకి రానివ్వండి, కుమ్మేసి వదిలేద్దాం. ఎంత పగతో ఉన్నామంటే నిజంగా ఎవడో ఒకడు దొరకాల, ఎవడో ఒకడు దొరికితే కుమ్మేయాలి ప్రజల మధ్య. ఎందుకో తెలుసా, బైబిల్ అంటున్నారు వీళ్ళు. ఎందుకు వీళ్ళకి, ఎందుకని వీళ్ళకి ఏం పట్టిందండి? పోయి రే నీకోసం చెప్పుకోరా, పో నీ చేతనైతే చెప్పు, నీ దేవుడు నీకేం మంచి చెప్పాడో ప్రజలకు చేతనైతే చెప్పు. వాడి గ్రంథంలోకి జోలికి నువ్వెందుకు వెళ్తావు? నీ గ్రంథాన్ని నమ్మిన వాళ్ళు దుర్మార్గులుగా దుస్తులుగా సమాజంలో మారిపోతున్నాడు, వాళ్ళని మార్చడం చేతగా నువ్వు బైబిల్ తప్పు అంటావా, యేసుక్రీస్తు తప్పు అంటావా? ఎన్ని గుండెలురా దరిద్రుడా నీకు. కనుక అండి ఈ శతాబ్దంలో దేవుడు అందుకే స్థిరమైన పునాదిగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నిజంగా ఇది అతిశయం కాదు, ఇది గర్వం కాదు, కేవలం మన దేవుడి మీద మనకున్న ప్రేమ. ఆయన అన్యాయంగా మాట్లాడుతున్నప్పుడు మనకు కలిగే ఆవేశం, ఈ ఆవేశంతో మనం ప్రాణాలు తీయం. ఏమన్నా సల్మాన్ రషీని చంపాలనుకున్నట్టు మనం ఏం చంపం. డావెన్సీ కూడా మాట్లాడు ప్రభు మీద, మనం ఏమన్నాం, రారా నిరూపిస్తాం అన్నాం, కానీ ఒరే కనబడితే కాల్చేద్దామని అని అనలేదు. ప్రాణాలు తీయాలనుకునేవాళ్ళం కాదు మనం. ఎంతసేపు మంచిగా వాడికి నచ్చజెప్పి వాస్తవాన్ని నిరూపించాలని మనస్సే తప్పించి ఎవరికో ప్రాణహాని చేద్దామని, ఎవరికో అన్యాయాన్ని అక్రమాన్ని చేద్దామని మనస్సు మనకు లేదారా. నిజంగా దేవుడు మహానుభావుడు యేసుక్రీస్తుని పంపి లోకానికి నేర్పించింది అదే. క్రైస్తవ్యంలో దేవుడు మనకు నేర్పించింది మంచితనాన్ని, ప్రేమని, శాంతి తత్వాన్ని మనకు నేర్పించాడు, కానీ అల్లరిని, విధ్వంసాన్ని దేవుడు మనకు నేర్పించలేదర్రా. అది యేసు మనకు నేర్పించిన గొప్ప నీతి. మరి ఈ నీతితో మనం చెప్పాలి, కాలానుగుణంగా చెప్పాలి. ఏ కాలంలో వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళకి వాక్యాన్ని చెప్పి తీరాలి. చెప్పకపోతే సమాజం బాగుపడదు కదా. ఏమండి, సమాజం బాగుపడదు కదా. అందుకే దేవుడు ఏమన్నాడు, అలాంటి యేసు కోసం చెప్తున్నాడండి. అంత గొప్పోడు మహానుభావుడు యేసుక్రీస్తు, శకపురుషుడు. నిజంగా వేలెత్తి ఆ రోజు సమాజంలో ఎవ్వడు వేలెత్తి చూపించలేకపోయాడండి ఆయన్ని. ఆయన డైరెక్ట్గా పబ్లిక్ అడిగాడు, నాలో పాపం ఉందని స్థాపించగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఎనీబడి. నాలో తప్పు ఉందని సవాలు చేసి అడిగినప్పుడు ఎవడైనా ఆ రోజు నిలబడి అన్నాడా, నువ్వు మగ్ధలేని మరి ఇంట్లోకి దూరుతున్నప్పుడు నేను చూశాను అని ఎవడైనా అనగలిగాడా? లేడు ఎవడను. నువ్వు మార్తా మరి ఇంటికి మాటిమాటిగా లాజర్ ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళతో అక్రమ సంబంధం నీకు ఉంది అని ఎవడైనా పన్నెత్త మాట్లాడు యేసుక్రీస్తు మాట జనసమూహంలో మాట్లాడినప్పుడు ఎవడు మాట్లాడలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, ఇన్ని శతాబ్దాల తర్వాత ఏవో ఎక్కడో కొన్ని కుక్కలు బౌ 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 అని అరుస్తున్నాయి. తలా తెలీదు, తోక తెలీదు దరిద్రులకి. తలా తోక తెలియకుండా యేసుక్రీస్తు కోసం ప్రతివాడు మాట్లాడు, ప్రతివాడు కామెంట్ చేయటం. ఎందుకు చేయాలి? చేయకూడదు. నీకు పూర్తిగా తెలిస్తే మాట్లాడు, లేదా నోరు మొయ్యి, మాట్లాడకూడదు నువ్వు.
ఎందుకంటే దేవుడు నియమించాడు. ఆయన నియమించింది ఎన్నిక చేయబడిన రాయి అండి. ఆయన మీద బురద జల్లడానికి ఏం పాపం చేశాడనండి? నిజంగా ఆయన జీవిత చరిత్ర అంతటిలో కూడా అందరి మీద జాలి పడ్డాడు, అందరికీ అన్నం పెట్టాడు, అందరికీ కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, రోగాల్ని వాళ్ళు బాగు చేశాడు, అందరినీ హక్కును చేర్చుకున్నాడు అండి. అంత మంచి వ్యక్తి పైన వీళ్ళు బురద చల్లడానికి ఏంటి వీళ్ళకున్న కక్ష? ఏంటి వీళ్ళకున్న కోపం? కత్తి కట్టింది సమాజం ఆ రోజు నుంచి. మన వల్ల టైం మూడింది వాళ్ళకి, మన వల్ల టైం మూడింది. అందుకే అంటున్నాడు 19వ వచనం చూడండి, ఆయన్ను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అంటున్నాడు. ప్రభు తన వారిని ఎరుగును. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 5వ వచనం. తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో? యెహోవాకు తెలుసారా? ఆయన అంతా తెలుసుకోలేని అమాయకుడు కాడాడు. ఒకడు మూర్ఖుడో, మంచివాడో, దుర్మార్గుడో తెలుసుకోలేనంత వాడు కాదు దేవుడు. మనందరికీ తండ్రి బాబు. ఒక మాటలో చెప్పాలంటే మనందరికీ బాబు ఆయన. తాత మనకాయన. తాత దగ్గరికి వెళ్ళి నువ్వు దగ్గుతున్నావు అనుకో, తాత ఏమంటాడు? తాతకి దగ్గులు నేర్పించదురా. నేను ఎప్పటికీ దగ్గి స్పెషలిస్ట్ని అయిపోయాను. నేను కాఫ్ స్పెషలిస్ట్ని. అంటే దగ్గులు స్పెషలిస్ట్ అయ్యాను. నువ్వేదో చిన్న దగ్గు వచ్చిరాని దగ్గితే నీ దగ్గుకి నా దగ్గుకి చాలా తేడా ఉంది నాన్న. నీది చిన్న దగ్గే, నేను దగ్గరంటే వీధి మూలకి వినబడుతుంది, అంత పెద్ద దగ్గున్నది. కనుక ఇక్కడ ఏమంటున్నాడండి? దేవుడికి తెలుసు ఎవరు అలాంటి వారు. ఎవడో తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన, మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు చూడండి, యేసుక్రీస్తు కోసం ఎవడెన్ని తప్పుడు మాటలు మాట్లాడినా ఆయనకున్న విలువను పడగొట్టలేడండి సమాజంలో. అందుకే ఒక విధంగా ఈ మూర్ఖుల వల్ల ఒకరు ఎక్కడైనా యేసు ప్రభావం తగ్గుతుందేమోనని మనలాంటి వాళ్ళని పుట్టించాడు దేవుడి లోకంలో. మనలాంటి వాళ్ళు నిలబెట్టాడు. చెప్పు నాయన నా కొడుకు గొప్పతనం, చెప్పు నా బైబిల్ యొక్క గొప్పతనం, నా ప్రతిభ ఏంటో, నా ప్రతిష్ఠ ఏంటో చెప్పు, ఈ సమాజానికి నువ్వు చెప్పాలి అన్నాడు దేవుడు. తెలుసు తన వాళ్ళు ఎవరో, తన వాళ్ళు ఎప్పుడు రావాలో, ఏ శతాబ్దంలో ఎలాంటి వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు ఉండాలో దేవుడికి తెలుసు. పౌలు ఏ టైంలో రావాలో ఆయనకు తెలుసు. ముందు రాకూడదు పౌలు ముందు రాకూడదు. తర్వాత సంఘాన్ని హింసిస్తున్న టైంలో మెడలో వంచి తీసుకొస్తాను, ఎందుకంటే అతనే కరెక్ట్. వాళ్ళని నిలబెట్టాలి, సమాజంలో ప్రజల మధ్య నిలబెట్టి కడగాలి అంటే వాడేనయ్యా నాకు కావలసినోడు. మరి ప్రభువా అలాంటి వాడిని పిలుస్తావేంటి? క్రైస్తవుడు కనబడితే చంపేస్తున్నాడు. నీకు తెలియదయ్యా, నేను ఏర్పాటు చేసుకున్న సాధన అనని అంటున్నాడు. అన్నీకి ముందు దేవుడు వాక్కు ప్రత్యక్షమే అన్నాడు. నువ్వు వెళ్ళు, నేను పౌలుని సాధారణంగా ఏడు బాబు పౌలు దగ్గరికి వెళ్ళమంటున్నావు నన్ను. అసలు ఆ పౌలుకు భయపడమే దాక్కుంటున్నావు తలుపులు వేసుకొని. ఎక్కడ పౌలు క్రైస్తవులు ఉన్నారో తెలుసుకొని మరి వెళ్ళి తాకీదులు పట్టుకొని వచ్చి శుభ్రంగా ఇంట్లో దూరి మమ్మల్ని కుమ్మేసి అరెస్ట్ చేసి మరి జైలుకి అప్పచెప్తున్నాడు, కొంతమంది చంపేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు నువ్వు సాధనంగా ఉపయోగించుకుంటావు. అవును, నేను సాధనంగా ఉపయోగించుకుంటున్నాను. నువ్వేం పర్లేదు వెళ్ళు. ప్రస్తుతానికి బ్లైండ్ అయిపోయి ఉన్నాడు, గుడ్డోడుగా కళ్ళు పోయి ముళ్ళేరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అన్నయ్య మారిపోతాడు. ఇప్పుడు వెంటనే అన్నయ్య వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, కళ్ళ వెంబడి పొరల వెంటనే వచ్చేసాయి, నేత్రాలు వచ్చాయి, దృష్టి ప్రసాదించబడింది. వెంటనే నాకు బాప్తిసం కావాలి అన్నాడు. ఇంకా తర్వాత నిజంగా అపోస్తుల్లో ఏ ఒక్కరు చేయని సాహసం, ఏ ఒక్కరు చేయని త్యాగం, ఏ ఒక్కరికి లేని దూకుడు. ఈడికి కాదు దూకుడు. పేర్లు బాగానే ఉంటాయి వాళ్ళ మొహానికి. నిజంగా పౌలు చూపించిన దూకుడర్రా, గొప్ప దూకుడు. దేనికి తెగించేశాడు ఆయన. ఎందుకంటే భార్య లేరు, పిల్లలు లేరు, దేనికి భయం ఆయనకి? ఒక ఊరా, ఒక ఇల్లా, ఒక ప్రాంతమా? ప్రతి చోట వెళ్ళి కాదన్న ప్రతి వాడిని నిలబెట్టి కమాన్ పెంతెకోస్తే వరకు ఎఫెసులో నిలిచి ఉంటాను, దమ్మున్నాడు, రండి రా అని పిలుస్తున్నాడు. అంటే అబ్బా, మనకు బైబిల్ ఆ మాట స్మూత్ గా రాయబడింది కానండి. నిజంగా ఫ్యాక్ట్ ఏంటంటే, జరిగింది ఏంటంటే అదే విధంగా ప్రవర్తించాడు ఆయన. ఎదిరించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మాత్రం ఎఫెసులో ఉంటాను, ఎందుకంటే ఎఫెసులో ఉన్నవాళ్ళు మృగాలు లాంటి వాళ్ళు, పెద్ద పోటుగాళ్ళు అనుకున్నారు వాళ్ళందరూ కూడా. అది కూరలు తీసేస్తాను, నేను నిరూపిస్తాను బైబిల్ ఎంత గొప్పదో. కనుక అండి దేవుడు నిలబెట్టాడు. ఆయా శతాబ్దాల్లో, ఆయా తరాలలో ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకించాడు, కేటాయించాడు దేవుడు. ఎవరి కొరకు? తన కుమారుడి ప్రతిభను నిలబెట్టడానికి. ఎందుకంటే తన కుమారుడు త్యాగశీలండి. మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఆ మహానుభావుడు. ప్రాణం పెట్టాడు, చావడానికి సిద్ధపడ్డాడండి. మనల్ని కాపాడడానికి సుమా ఆత్మాహుతి అయ్యాడు. యేసుక్రీస్తు ఆత్మాహుతేనా? యేసుక్రీస్తు ఆత్మాహుతేనా? ఆత్మాహుతి అయ్యాడు. ఎందుకు? చుట్టూ ఉన్న వాళ్ళని చంపడానికి కాదు, ఈ దుర్మార్గుల్లాగా, ఈ తీవ్రవాదుల్లాగా చంపడానికి కాదు అని ఆత్మాహుతిగా మారింది.
తను తాను ఎందుకు ఆ బలిగా అర్పించుకున్నాడో తెలుసా? మనలాంటి అమాయకులైన అనేక మందిని చచ్చిపోతున్న వాళ్ళని బతికించడానికి ఆయన చేసిన గొప్ప త్యాగం అండి. అందుకే దేవుడు అందరికన్నా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి సర్వాధికారాన్ని ఆయన చేతి కట్టబెట్టాడు. తీసుకో నాయన, తీసుకో, పరలోకమందులు భూమి మీద సర్వాధికారాన్ని అప్పచెప్తున్నాడు, ఏలు ప్రపంచాన్ని అన్నాడు. నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పటికీ యేసుక్రీస్తు ఏలికేనండి, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు ఆయన, గొప్పవాడు ఆయన. కనుక ఆయన వేలెత్తి చూపించడం కానీ ఎవరికి ఎన్ని గుండెలండి ఆయన అనడానికి. యేసుక్రీస్తుని స్థిరపరిచాడు దేవుడు. ఆయనకి అది పెట్టావు నువ్వు, దిక్కుమాల నీకున్న 4 మాటలు బెత్తడు నాలిక లబలబలబలబలు ఆడుతుండదు లోన, ఎప్పుడు పడిపోద్దో తెలీదు. అందుకే ఆ దీదాది గడల మాటలు మాట్లాడడం వల్ల మంచాన్ని పట్టించాడు దేవుడు. ఒకప్పుడు యజుబెల్ని ఎలాగైతే మంచాన్ని పట్టించాడో ఆ దరిద్రుడు మంచం మీద కుళ్ళి 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 చచ్చాడండి. నోరంతా కూడా కుళ్ళిపోయింది వాడికి. దేనికి? ప్రభువుని బైబిల్ని అనరాని మాటలు వాడు అన్నందుకు దేవుడు వేసిన శిక్ష అడికి. వీళ్ళకి ఏదో జరుగుతుంది, వీళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. ఎవడ బైబిల్పై తప్పుడుగా మాట్లాడుతున్నాడో దేవుడు వాళ్ళందరికీ విధించే శిక్ష అలాగే ఉంటుంది. పునాది ఆయన స్థిరపరిచాడు. ఒక మాట ఉందండి, ఆ మాట చదువు ముగించుకుందాం. ఆయన మూలకు తలరాయి, ఆ రాతి మీద ఎవడైతే పడతాడో అని బైబిల్లో ఒక మంచి మాట రాయించాడరా. సువార్తల్లో ఒక రాయిని నేను స్థాపించాను, ఒక రాత్రిని నేను స్థాపించాను. ఆ రాయి ఎంత గొప్పదంటే చెప్తున్నాడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44 అండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42 కూడా ఆలోచిద్దాం. 42, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదువలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చే జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. మరియు ఆ రాతి మీద పడువాడు తునకలైపోను. ఎవరా రాయి? ఈ సమాజం ఎవరినైతే తృణీకరించిందో, ఈ సమాజం ఎవరినైతే పట్టించుకోలేదో, ఈ సమాజం ఎవరినైతే చెడ్డగా మాట్లాడుతుందో ఈ రోజుకి ఆ రాయి. మార్కు సువార్తలు కూడా అంటాడండి ఇదే సందర్భం, లూకా సువార్తలు అంటాడు ఇదే సందర్భాన్ని. అక్కడ చదువుదాం, తర్వాత ముందు ఈ మాట చదువుతాం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలిచివేయును. యేసుక్రీస్తు ఏమన్నాడండి? ఎవరట ఆయన? ఎవరటండి ఆయన? రాయి. ఒకవేళ నువ్వు ఆ రాయి జోలికి వెళ్ళాలా అనుకుంటున్నావా? అంత సరదాగా ఉందా రాయి జోలికి వెళ్ళాలని? ఇటు యేసుక్రీస్తుని కామెంట్ చేయడం హీరోయిజం అనుకుంటున్నావా? బైబిల్ తప్ప నిరూపించడం హీరోయిజం అనుకుంటున్నావా? టచ్ చేసి చూడు ఒకసారి రాయిని. రాయి మీద పడ్డావు, పగిలిపోతావు నువ్వు. ఏమవుతావు నువ్వు? పగిలిపోతావు. అదే మాట లూకా సువార్తలో ఉంది చూడండి. లూకా సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. ఈ రాతి మీద పడు ప్రతి వాడు ఎవడైనా కానీ, అదే చెప్పాను, వాడు దేదాట, జకీరా లేదా పకీరా, ఎవడైనా సరే, ఎనీబడి, ఎవడైనా యేసు జోలికి వస్తే రాతి మీద పడు ప్రతి వాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిగిపోతావురా. ఒరే సన్నాసి, నలిగిపోతావు. మహాశక్తి. యేసుక్రీస్తు అంటే ఏంటనుకున్నావు? సులువు మీద అమాయకుడు, చేతకానాడు, తను కాపాడుకోలేకపోయాడు, చిన్న చూపు చూస్తున్నావు నువ్వు. ఏసంటే ఏమనుకున్నారు? వెనకాతల పవర్ ఏంటో తెలుసా? మహాశక్తి ఆయనే. ప్రకృతిని తిప్పుతున్న శక్తి ఆయనే. ఆ శక్తి వెనకాతల ఒక సూపర్ పవర్ ఉంది, అదే తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన యెహోవా. ఆయన ఉన్నాడరా వెనక, ఆయన ఉన్నాడు వెనక, యేసు వెనక. కనుక తన కుమారుణ్ణి ఏదో అంటే ఊరుకోవడానికి ఇది 1వ శతాబ్దం కాదన్న ఆయన. అప్పుడు అవసరాన్ని బట్టి దేవుడు ఊరుకున్నాడు, ఇప్పుడు ఊరుకోడు. మనం ఉన్నాంగా ఆయన తమ్ముళ్ళుగా, మనల్ని ప్రయోగించాడు. వెళ్ళు గుమ్మమ్మల్లో విరోధులతో పోరాడురా, గెలిచిరా అని మనల్ని పంపించాడు. అందుకే మన తల్లి గర్భాల్లో మనం నిలబెట్టాడండి. కనుక యేసుక్రీస్తు వారు ఒక రాయి. ఆ రాత్రి దేవుడు స్థాపించాడు సియోనులో. అది ప్రశస్తమైన, ప్రశంసింపబడిన
ప్రత్యేకమైన రాయి, విలువైన రాయి అది, అమూల్యమైన తలరాయి అది. ఆ తలరాయి అంటే పైకి కనబడే రాయి, తలకున్న రాయి. అలాంటి రాయి ఏదో చేసేసి చెడ్డవాడు అని నిరూపించేస్తావు అనుకుంటున్నావా? నీ చేత కాదురా. ఆయన ఎంత బ్యాడ్ నువ్వు చేయాలనుకున్నా ఈ సమాజంలో యేసుక్రీస్తుని ఎవడు బ్యాడ్ చేయలేడు. ఆయనకి రోజు రోజుకి పాపకం పెరుగుతుంటుందే కానీ ఏదో 4 కుక్కలు బౌ అని మురిసినంత మాత్రాన ఆయనకి ఏదో జరిగిపోద్ది అనుకుంటే అది అమాయకుల పిచ్చితనం. అది అంబారి ఏనుగు వస్తుంది అప్పుడప్పుడు వీధుల్లోనికి. అప్పుడు ఈ పనికిమాల కుక్కలన్నీ ఏం చేస్తాయి? దూరం నుంచి బౌ అంటుంటది. ఎందుకు? దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళిందో నలిపేస్తుంది కింద కాళ్ళ కింద వేసి. అవునా? దాని ఆకారాన్ని చూసి తట్టుకోలేక ఏదో ఒక కొత్త జంతువు వచ్చేసింది అనుకున్నా. ఈ పిచ్చి సన్నాసులు, ఎంగిలాకులు నాక్కునే వెధవలు కుక్కలని ఏం చేస్తాయి? ఏనుగుని చూసిరండి, మురుగుతుంటాయి. దగ్గరికి వెళ్ళి మొరగమనండి. అంత మురిగే దారి ఉన్నది. దాని ముందుకెళ్ళి, దాని కొమ్ముల దగ్గరికి వెళ్ళి, దాని మూతి దగ్గరికి వెళ్ళి, దాని కాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరగాలి. అప్పుడు ఏం చేస్తుంది? పేగులన్నీ బయటకు వచ్చిన టప్పని నొక్కేది ఒకేసారి. ఒక్కసారి తొక్కింది అనుకోండి, మొత్తం దుమ్ములతో పాటు గ్రైండర్లు వేసినట్టు అయిపోద్ది. అంత తెగింపు వాటికి లేవు, కేకలేయడమే వాటి పని. అదే చెప్పు, అనవసరంగా బైబిల్ జోలికి ఎవడో రాకండి. నిరూపిస్తాను అంత దురదగా సరదాగా ఎవరికనంటే కమాన్ రాయండి రా ఉత్తరం. ఈరోజు బైబిల్ ఓపెన్ చేసే ప్రపంచంలో ఒక పెద్ద మహాపర్వతం లాంటిది. ముందు ఉత్తరం రాయాలి, కండిషన్. నువ్వు రిటర్న్గా ఉత్తరం రాసిన తర్వాత ఏ కరెస్పాండెన్స్ అయినా సరే. ఎందుకంటే నిన్ను అనలేదు, నీ ఖురాన్ నేనేమనలేదు, నీ అల్లాహ్ నేనేమనలేదు, అవునా, నీ మహమ్మద్ ప్రవక్త నేనేం అనలేదు. అన్న కూడా నాకు అనవసరం, మేము అనం. కానీ బైబిల్ జోలికి వచ్చావా, దేవుడి జోలికి వచ్చావా, యేసు జోలికి వచ్చావా, ఊరుకోరా, నేను విడిచిపెట్టాం. కారణం యేసు ఏర్పాటు చేశాడు, అంత గొప్పవాడు ప్రభు. కనుక మన ప్రభు అంత గొప్పవాడు అయినప్పుడు మనం ఏం చేయాలండి? దేవుడు స్థిరంగానే నిలబెట్టినప్పుడు నువ్వెందుకు కదిలిపోతున్నావు పైనుండి? నువ్వు కదలొద్దు. ఆయన మహాపర్వతం అది. సామ్రాజ్యాలను దూరి చేసేసిన రాయది. 4 సామ్రాజ్యాలను తుత్తునీయులుగా నరికేసిన రాయది. ఆ రాయే భూతలం అంత పెద్దదిగా మారిపోయిన రాయర్రా, అది యేసుక్రీస్తు. ఆ గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు పౌలు. స్థిరమైన పునాది అంటున్నాడు. ఓకే, అక్కడ కాపేయండి, వచ్చేవారు మాట్లాడుకుందాం మిగతా భాగం.